నమస్కారం డియర్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు మీ అభిమాన ఛానల్ రుద్ర ఫలాలు. వృషభ రాశివారికి 2026 మే 21, 22, 23, 24 తేదీలు సాధారణ రోజులు కావు. ఈ 4 రోజుల్లో జరిగే కొన్ని సంఘటనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే స్థాయిలో ఉండబోతున్నాయి. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ పూజారి మంజునాథగారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గుప్తనిధులు వంటివి. ప్రేమించిన వ్యక్తి దూరమవ్వడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇంకా మానవ జీవితంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్ నంబర్ 9032131622. కాల్ చేయండి. మీరు ఇప్పటివరకు అనుభవించిన బాధలు, అవమానాలు, మానసిక ఒత్తిడి, ఆర్థిక కష్టాలు అన్నింటికీ ఇప్పుడు సమాధానం దొరికే సమయం దగ్గరపడుతోంది. చాలామంది వృషభరాశివారు ఈ మధ్యకాలంలో జీవితంపై ఆశ కోల్పోయే పరిస్థితి వరకు వెళ్లారు. ఎవరూ అర్థం చేసుకోకపోవడం, ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోవడం, నమ్మినవాళ్లే మోసం చేయడం వల్ల లోపల చాలా బాధపడ్డారు. కాని ఇప్పుడు గ్రహస్థితులు పూర్తిగా మారుతున్నాయి. మీ రాశిలో జరుగుతున్న శక్తివంతమైన మార్పులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాయి. ఈ వీడియో చూస్తున్న సమయంలో ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని మనసును ప్రశాంతంగా ఉంచుకుని వినండి. ఎందుకంటే ఈరోజు చెప్పబోయే విషయాలు కేవలం రాశిఫలాలు మాత్రమే కాదు, మీ భవిష్యత్తును మార్చగల దైవ సంకేతాలు. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విలువైన సమాచారాన్ని మరింత మందికి చేరేలా మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలను మీరు మిస్ అవ్వరు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈ వీడియోను ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో స్కిప్ చేయకండి. ఎందుకంటే చివర్లో చెప్పబోయే దైవ సందేశం వృషభరాశివారి జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంది. అయితే ఆలస్యం చేయకుండా వృషభరాశివారికి మే 21, 22, 23, 24 తేదీల్లో జరగబోయే ఆశ్చర్యకరమైన సంఘటనల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వృషభరాశివారికి ఈ సమయంలో ఆర్థికంగా చాలా కీలకమైన మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో మీరు ఎంత కష్టపడ్డా డబ్బు చేతిలో నిలవని పరిస్థితి ఎదురయింది. సంపాదన వచ్చినా అప్పులు, కుటుంబ బాధ్యతలు, అనుకోని ఖర్చులు మిమ్మల్ని మానసికంగా అలసటకు గురిచేశాయి. కొంతమంది అయితే నా అదృష్టం ఇంతేనా అని రాత్రిళ్లు ఒంటరిగా బాధపడ్డారు. కాని ఇప్పుడు గ్రహస్థితులు పూర్తిగా మారుతున్నాయి. మీ రాశిలో ధనయోగాన్ని బలపరిచే సూచనలు కనిపిస్తున్నాయి. మే 21 తర్వాత ఒక కొత్త దారిలో మీ జీవితం నడవబోతోంది. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. మీకు ఇవ్వాల్సిన వ్యక్తి అకస్మాత్తుగా మీకు కాల్ చేసి డబ్బు ఇవ్వవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి అదనపు ఆదాయం లేదా ఇంక్రిమెంట్ విషయం వినిపిస్తుంది. వ్యాపారం చేసేవారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా గతంలో మీరు నష్టపోయిన చోటే ఇప్పుడు లాభం రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం రావడం మొదలవుతుంది. ఈ సమయంలో మీరు చేసే ఒక నిర్ణయం భవిష్యత్తులో మీ కుటుంబ స్థితిని మార్చగలదు. అందుకే ఆలోచించి ముందుకు వెళ్ళాలి. అనవసర ఖర్చులను తగ్గించాలి. డబ్బు వచ్చిన వెంటనే అందరికీ చెప్పకండి, ఎందుకంటే మీ ఎదుగుదల చూసి కొందరు అసూయపడే అవకాశం ఉంది. దేవుడు మీకిచ్చే ఈ అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగిస్తే మీరు ఊహించని స్థాయికి చేరుకుంటారు. కుటుంబ జీవితంలో కూడా పెద్ద మార్పులు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీ ఇంట్లో ఒక ఒత్తిడి వాతావరణం ఉంది. బయటకు అందరూ కలిసి ఉన్నట్లు కనిపించినా లోపల మాత్రం ఎవరో ఒకరు మీ గురించి అసంతృప్తిగా ఉన్నారు. మీరు మంచిగా ప్రవర్తించినా మీ మంచితనాన్ని కొందరు బలహీనతగా తీసుకున్నారు. ముఖ్యంగా కుటుంబంలో మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తి ఉండే అవకాశం ఉంది. మే 22న ఒక చిన్న సంఘటన ద్వారా వారి అసలు స్వభావం బయటపడుతుంది. మొదట మీరు చాలా బాధపడతారు, ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తే మీ వెనుక మాట్లాడినట్లు తెలిసే అవకాశం ఉంది. కాని ఈ నిజం బయటపడటం మీ భవిష్యత్తుకు మంచిదే. ఎందుకంటే దేవుడు మీ జీవితంలో నకిలీ మనుషులను తొలగించే సమయం తీసుకువచ్చాడు. ఇకపై మీరు ఎవరికోసం ఎంత చెయ్యాలో తెలుసుకుంటారు. కొంతమంది వృషభరాశివారు కుటుంబ బాధ్యతలతో చాలా అలసిపోయారు. మీ మనసులో ఉన్న బాధను ఎవరూ అర్థం చేసుకోలేదనే ఫీలింగ్ ఉంది. కాని ఇప్పుడు పరిస్థితి క్రమంగా మారుతుంది.
ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది, పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది, కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. చాలా రోజులుగా మాట్లాడని బంధువు మళ్లీ మీతో మాట్లాడవచ్చు. మీ సహనాన్ని పరీక్షించిన పరిస్థితులు ఇప్పుడు తగ్గడం మొదలవుతుంది. మీరు చూపిన ప్రేమను ఆలస్యంగా అయినా కొందరు గుర్తిస్తారు. ప్రేమ మరియు భావోద్వేగ జీవితంలో ఈ 4 రోజులు చాలా ప్రభావం చూపబోతున్నాయి. వృషభరాశివారు సాధారణంగా ఒకరిని ప్రేమిస్తే జీవితాంతం మరిచిపోలేరు. మీరు బయటకు నవ్వుతున్నా లోపల మాత్రం ఒక గాయం మిగిలి ఉంది. గతంలో మీ మనసును నొప్పించిన వ్యక్తి జ్ఞాపకం ఇప్పటికీ మిమ్మల్ని వెంటాడుతోంది. కొంతమంది అయితే రాత్రిళ్లు ఒంటరిగా ఆ వ్యక్తిని గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి నుంచి అకస్మాత్తుగా మెసేజ్ లేదా ఫోన్ కాల్ వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ సంఘటన మిమ్మల్ని భావోద్వేగంగా కదిలిస్తుంది. మళ్లీ నా జీవితంలోకి రావాలనుకుంటున్నారా అనే సందేహం కలుగుతుంది. కాని ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఉద్దేశం నిజమైన ప్రేమ కాదు. కొందరు అవసరం కోసం మాత్రమే తిరిగి వస్తారు. మీ మంచితనాన్ని ఉపయోగించుకోవాలని చూస్తారు. అందుకే మీ మనసు చెప్పినదే వినండి. ఇప్పటికే సంబంధంలో ఉన్నవారికి చిన్న చిన్న గొడవలు తగ్గే అవకాశం ఉంది. భాగస్వామి మీ బాధను అర్థం చేసుకునే సమయం వచ్చింది. చాలా రోజులుగా చెప్పలేని విషయాలు ఇప్పుడు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త వ్యక్తి పరిచయమవుతాడు. ఆ వ్యక్తి మొదట స్నేహితుడిలా కనిపించినా తర్వాత జీవితంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించే అవకాశం ఉంది. ప్రేమ విషయంలో మీరు త్వరగా నిర్ణయం తీసుకోకండి. సమయం తీసుకొని ఆలోచించండి. ఎందుకంటే ఈ సమయంలో తీసుకునే భావోద్వేగ నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపవచ్చు. ఉద్యోగం మరియు వృత్తి జీవితంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న అవకాశం ఇప్పుడు మీ దగ్గరకు వస్తోంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వృషభరాశివారికి శుభవార్త వినిపించే అవకాశం ఉంది. మీరు గతంలో అటెండ్ చేసిన ఇంటర్వ్యూ నుంచి అకస్మాత్తుగా కాల్ రావచ్చు. కొంతమందికి కొత్త ఉద్యోగ అవకాశం దూర ప్రాంతం నుంచి రావచ్చు. ఇప్పటివరకు మీ ప్రతిభను గుర్తించని వారు ఇప్పుడు మీ పనిని మెచ్చుకుంటారు. ఆఫీస్లో మీపై ఉన్న నెగెటివ్ మాటలు తగ్గుతాయి. హయ్యర్ అధికారుల దృష్టిలో మీరు మంచి పేరు సంపాదిస్తారు. వ్యాపారం చేసేవారికి కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ముఖ్యంగా కమ్యూనికేషన్, ఫైనాన్స్, ఆన్లైన్ బిజినెస్, ల్యాండ్ సంబంధిత పనుల్లో ఉన్నవారికి మంచి లాభసూచనలు ఉన్నాయి. కొంతమంది వృషభరాశివారు గతంలో చేసిన కష్టం వృధా అయిందని అనుకున్నారు. కాని దేవుడు మీ కష్టాన్ని పరీక్షగా మాత్రమే పెట్టాడు. ఇప్పుడు ఫలితనివ్వబోతున్నాడు. మీరు నిశ్శబ్దంగా చేసిన కష్టం త్వరలో అందరికీ కనిపిస్తుంది. ఈ సమయంలో ఒక కొత్త వ్యక్తి మీ కెరియర్లో సహాయం చేసే అవకాశం ఉంది. ఆ వ్యక్తి సలహా మీ జీవితాన్ని మార్చగలదు. అందుకే అహంకారం లేకుండా మంచి అవకాశాలను స్వీకరించాలి. కొంతమంది విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. వారికి కూడా పాజిటివ్ వార్తలు వినిపించే అవకాశం ఉంది. మీ జీవితంలో నిలిచిపోయిన స్థితి ఇప్పుడు క్రమంగా కదలడం మొదలవుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం ప్రత్యేక జాగ్రత్త అవసరం కనిపిస్తుంది. బయటకు మీరు బలంగా కనిపించినా లోపల చాలా స్ట్రెస్ మోస్తున్నారు. మీరు అందరికోసం ఆలోచిస్తూ మీ ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. రాత్రిళ్లు సరైన నిద్రలేకపోవడం, మానసిక ఒత్తిడి, ఆందోళన మీ శరీరంపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా తలనొప్పి, కాళ్ల నొప్పులు, అలసట, కంటి సమస్యలు కొంతమందికి పెరిగే సూచనలు ఉన్నాయి. మే 24న ప్రత్యేక జాగ్రత్త అవసరం. అనవసర ప్రయాణాలు తగ్గించడం మంచిది. రాత్రివేళ్లల్లో వాహనం నెమ్మదిగా నడపాలి. కొంతమంది వృషభరాశివారు గతంలో జరిగిన సంఘటనల్ని మళ్లీ గుర్తుచేసుకుని మానసికంగా బలహీనపడుతున్నారు. ఇది మీ ఆరోగ్యాన్ని మరింత దెబ్బతింటుంది. గతాన్ని వదిలి ముందుకు వెళ్లాలి. మీరు మానసికంగా బలంగా ఉంటే శారీరకంగా కూడా త్వరగా కోలుకుంటారు. ఈ సమయంలో ఎక్కువగా నీళ్లు తాగాలి. ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకురావాలి. ముఖ్యంగా కోపాన్ని తగ్గించాలి. ఎందుకంటే కోపం వల్లే మీ ఆరోగ్యం ఎక్కువగా దెబ్బతింటోంది. గురువారం రోజు సాయిబాబా ఆలయానికి వెళ్లి దీపం వెలిగించడం మంచిది. మీ మనసులో ఉన్న భయం క్రమంగా తగ్గుతుంది. దేవుడిపై నమ్మకం పెంచుకుంటే మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న మానసిక బాధల నుంచి బయటపడగలుగుతారు. వృషభరాశివారికి ఈ సమయంలో దేవుడు కొన్ని ప్రత్యేక సంకేతాలు ఇవ్వబోతున్నాడు. ఈ సంకేతాలు సాధారణంగా కనిపించినా వాటి వెనక చాలా లోతైన అర్థం ఉంటుంది. గత కొంతకాలంగా మీరు జీవితంపై ఆశ కోల్పోయిన పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఎంత ప్రయత్నించినా పనులు జరగకపోవడం, ఎవరూ అర్థం చేసుకోకపోవడం, ఒంటరిగా బాధపడటం మీలో ఒక విచిత్రమైన ఖాళీని పెంచింది. కాని ఇప్పుడు విశ్వశక్తి మీ జీవితంలో కొత్త మార్పులకు సిద్ధమవుతోంది. మే 21 నుంచి
24 మధ్యలో మీరు ఒక ప్రత్యేక కల చూడవచ్చు. ఆ కలలో పాత దేవాలయం కనిపించవచ్చు, లేదా చాలా కాలంగా కలవని వ్యక్తి కనిపించవచ్చు. కొంతమందికి చిన్నప్పటి జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు వస్తాయి. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. దేవుడు మీకు ఇక నీ బాధలు తగ్గబోతున్నాయి అనే సంకేతం ఇస్తున్నాడు. కొంతమంది వృషభరాశివారు ఈ సమయంలో అనుకోకుండా ఆధ్యాత్మిక విషయాల వైపు ఆకర్షితులవుతారు. సాయిబాబా పేరు ఎక్కువగా వినిపించవచ్చు. గురువారం రోజు దేవాలయానికి వెళ్లాలని కోరిక కలుగుతుంది. ఇది కూడా ఒక దైవ సంకేతమే. మీ మనసులో ఎన్నో సంవత్సరాలుగా పేరుకుపోయిన భయం ఇప్పుడు నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది. మీరు ఒంటరిగా లేరు అనే భావన మీకు వస్తుంది. కొంతమంది రాత్రి సమయంలో ఒక్కసారిగా మేల్కొని ఆలోచనల్లో పడిపోతారు. ఆ సమయంలో దేవుడిని గుర్తు చేసుకుంటే మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజుల్లో కనిపించే ప్రతి సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే ముందు విశ్వం ముందుగాని సూచనలు ఇస్తోంది. గత కొంతకాలంగా వృషభరాశివారు ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆగిపోవడం, చివరి నిమిషంలో ఆటంకాలు రావడం, మంచి అవకాశాలు చేతిదాకా వచ్చి మళ్లీ దూరమవ్వడం వంటి సమస్యలు ఎక్కువయ్యాయి. దీని వెనుక ఉన్న కారణం మీ మీద పడిన నెగటివ్ దృష్టి ప్రభావం. మీ ఎదుగుదలని చూసి కొందరు అసూయపడ్డారు. మీరు మౌనంగా కష్టపడుతున్నా మీలో ఉన్న ప్రతిభను చూసి కొంతమంది భయపడ్డారు. అందుకే మీ పనుల్లో అడ్డంకులు పెరిగాయి. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతోంది. మే 22 తర్వాత మీ చుట్టూ ఉన్న నెగటివ్ శక్తి తగ్గిపోవడం మొదలవుతుంది. మీరు మానసికంగా బలంగా మారతారు. ఇప్పటివరకు చిన్న విషయానికే బాధపడిన మీరు ఇప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్లే స్థితికి వస్తారు. కొంతమంది వృషభరాశివారు ఈ సమయంలో అకస్మాత్తుగా తమలో ఒక కొత్త శక్తిని ఫీల్ అవుతారు. నేను కూడా జీవితంలో ఏదో సాధించాలి అనే తపన పెరుగుతుంది. మీ మీద ఉన్న దృష్టి ప్రభావం తగ్గాలంటే ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రం ధరించడం మంచిది. ఇంట్లో సాయంత్రం దీపం వెలిగించడం కూడా చాలా శుభప్రదం. ముఖ్యంగా మీ విజయాల గురించి అందరికీ చెప్పకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ మంచిని కోరుకోరు. ఈ సమయంలో మీరు మౌనంగా పనిచేస్తే విజయం మీ వైపు వస్తుంది. మీ పైన నవ్విన వాళ్లే త్వరలో మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపడే పరిస్థితి ఏర్పడుతుంది. స్నేహితుల విషయంలో కూడా వృషభరాశివారు ఒక పెద్ద నిజాన్ని తెలుసుకోబోతున్నారు. మీరు జీవితంలో చాలామందికి సహాయం చేశారు. ఎవరికైనా సమస్య వస్తే ముందుగా వెళ్లి నిలబడింది మీరు. కాని మీకు అవసరం వచ్చినప్పుడు అందరూ మీతో ఉండలేదు. ఈ నిజం ఇప్పటివరకు మీకు బాధను కలిగించింది. నేను ఇంత మంచిగా ఉంటే ఎందుకు నాకే ఇలా జరుగుతోంది అనే ప్రశ్న మీ మనసులో ఎన్నోసార్లు వచ్చింది. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఈ 4 రోజుల్లో ఒక సంఘటన ద్వారా మీ నిజమైన స్నేహితులు ఎవరో తెలుస్తుంది. కొంతమంది మీ దగ్గర నటిస్తూ ఉన్నారని బయటపడుతుంది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ వెనుక మాట్లాడిన వ్యక్తి గురించిన నిజం కూడా తెలిసే అవకాశం ఉంది. మొదట ఇది మిమ్మల్ని చాలా బాధపెడుతుంది. కాని అదే సమయంలో దేవుడు మీ జీవితంలో నుండి నకిలీ సంబంధాలను తొలగిస్తున్నాడని అర్థమవుతుంది. నిజమైన స్నేహమంటే అవసరమున్నప్పుడు తోడుగా నిలబడడం. ఆ లక్షణం ఉన్న వ్యక్తులు మాత్రమే ఇక మీదట మీ జీవితంలో ఉంటారు. కొంతమంది పాత స్నేహితులు మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. వారిలో కొందరు నిజంగా మారి ఉండవచ్చు. కాని మీరు వెంటనే నమ్మకండి. సమయం తీసుకుని వారి ప్రవర్తనను గమనించండి. ఈ సమయంలో మీరు ఒంటరిగా ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒంటరితనం చాలాసార్లు మనిషిని బలంగా తయారుచేస్తుంది. మీరు ఇప్పుడు భావోద్వేగంగా మరింత పరిపక్వత సాధించబోతున్నారు. వివాహం మరియు కుటుంబ సంబంధాలలో వృషభరాశివారికి మంచి మార్పులు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా పెళ్లి ఆలస్యమవుతున్న వారికి ఇప్పుడు శుభసూచనలు కనిపిస్తున్నాయి. మే 23 లేదా 24న మంచి సంబంధం గురించి చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. కొంతమంది వృషభరాశివారికి అనుకోకుండా వచ్చిన పరిచయం తర్వాత పెద్ద సంబంధంగా మారవచ్చు. కుటుంబ పెద్దలు కూడా ఇప్పుడు మీ విషయంలో సానుకూలంగా ఆలోచించడం మొదలుపెడతారు. ఇప్పటికే పెళ్లైన వారికి భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు తగ్గుతాయి. గతంలో జరిగిన గొడవల వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగినా ఇప్పుడు మళ్లీ ప్రేమ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. భాగస్వామి మీ బాధను అర్థం చేసుకునే సమయం వచ్చింది. కొంతమంది దంపతులు చాలా రోజుల తర్వాత కలిసి ప్రయాణించే అవకాశం ఉంది.
కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో పిల్లల విషయంలో ఆనందకరమైన వార్త వినిపించవచ్చు. అయితే కోపం మరియు అహంకారం తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ 2 కారణాల వల్లే చాలా సంబంధాలు దెబ్బతిన్నాయి. మీ మాటలలో కొంచెం మృదుత్వం పెంచితే కుటుంబంలో ప్రశాంతత పెరుగుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి భావాలను గౌరవించాలి. ఈ సమయంలో మీరు చూపించే ప్రేమ భవిష్యత్తులో మీ బంధాన్ని మరింత బలంగా చేస్తుంది. దేవుడు మీ కుటుంబాన్ని కాపాడే సమయం ఇప్పుడు ప్రారంభమవుతోంది. విదేశీ అవకాశాలు మరియు దూర ప్రయాణాల విషయంలో కూడా మంచి మార్పులు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వృషభరాశివారు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు. డాక్యుమెంట్స్ సమస్యలు, ఫైనాన్షియల్ సమస్యలు, వీసా ఆలస్యం వంటి కారణాల వల్ల మీ కలలు ఆగిపోయాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. మే 24 తర్వాత విదేశీ సంబంధిత విషయాల్లో పాజిటివ్ మూవ్మెంట్ కనిపిస్తుంది. ఇంటర్వ్యూలకు అప్లై చేసిన వారికి మంచి రెస్పాన్స్ రావచ్చు. కొంతమందికి విదేశాల్లో ఉన్న బంధువుల ద్వారా సహాయం లభించే అవకాశం ఉంది. ఇప్పటివరకు నిలిచిపోయిన ప్రాసెస్ మళ్లీ మొదలవుతుంది. విదేశాల్లో జాబ్ చేసేవారికి ఇన్కమ్ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమంది వృషభరాశివారు జీవితంలో మొదటిసారి ఫ్లైట్ జర్నీ చేసే అవకాశం కూడా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు మీ జీవితంలో కొత్త మార్పులకు కారణమవుతాయి. అయితే ప్రయాణాల్లో జాగ్రత్త. డాక్యుమెంట్స్ మరియు మనీ విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అవకాశం ఇప్పుడు మీ దగ్గరకు వస్తోంది. దేవుడు ఆలస్యంగా ఇచ్చినా మంచిదానినే ఇస్తాడు. ఇప్పటివరకు మీ కష్టం, మీ సహనం, మీ కన్నీళ్లు వృధా కాలేదు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటాయి. వృషభరాశివారికి ఈ సమయంలో శత్రువులపై అద్భుతమైన విజయం కనిపిస్తోంది. ఇప్పటివరకు మీ ఎదుగుదలను చూసి అసూయపడిన వ్యక్తులు ఇప్పుడు మెల్లగా వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఎవరికీ హాని చేయకపోయినా కొందరు మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకున్నారు. మీ వెనుక మాట్లాడారు. మీ పనుల్లో ఆటంకాలు కలిగించడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా ఉద్యోగస్థలం లేదా బంధువుల మధ్య మీ గురించి తప్పుగా చెప్పిన వ్యక్తులు ఇప్పుడు తమ తప్పును గ్రహించే పరిస్థితి వస్తుంది. మే 21 తర్వాత మీ అదృష్టం బలపడటంతో మీ శత్రువుల శక్తి తగ్గిపోతుంది. ఇప్పటివరకు మీరు మౌనంగా బాధపడుతూ వచ్చారు. నేను ఎందుకు ప్రతిసారీ ఇబ్బంది పడుతున్నాను అనే ప్రశ్న మీలో ఎన్నోసార్లు వచ్చింది. కాని ఇప్పుడు దేవుడు మీ సహనానికి ఫలితమివ్వబోతున్నాడు. మీరు మాట్లాడకుండా చేసిన కష్టం మీకు పెద్ద విజయాన్ని తీసుకొస్తుంది. మీ ఎదుగుదలని ఆపాలని చూసిన వాళ్లే ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడతారు. కొంతమంది వృషభరాశివారు కోర్టు, పోలీస్ లేదా ఆఫీస్ సమస్యల వల్ల మానసికంగా చాలా అలసిపోయారు. ఇప్పుడు ఆ సమస్యల్లో ఊరట కనిపిస్తోంది. మీకు అన్యాయం చేసిన వ్యక్తి నిజం బయటపడే అవకాశముంది. ఈ సమయంలో కోపంతో నిర్ణయాలు తీసుకోకండి. మీరు నిశ్శబ్దంగా ముందుకు వెళితే విజయం మీవైపు వస్తుంది. దేవుడు ఆలస్యంగా పనిచేస్తాడు, కాని న్యాయం మాత్రం ఖచ్చితంగా చేస్తాడు. మీ మీద నవ్వినవాళ్లే ఒకరోజు మీ దగ్గరికి వచ్చి మాట్లాడే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ సమయంలో సహనాన్ని కోల్పోవద్దు. మీ మౌనం ఇప్పుడు మీకు బలంగా మారబోతోంది. ఆస్తి మరియు కోర్టు వ్యవహారాల్లో కూడా వృషభరాశివారికి మంచి మార్పులు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన ఆస్తి సమస్యలు ఇప్పుడు క్రమంగా పరిష్కారం దిశగా వెళతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న భూమి లేదా డబ్బు గొడవలు తగ్గే అవకాశముంది. గతంలో మీరు నమ్మిన వ్యక్తులు మీకు మోసం చేసిన పరిస్థితులు ఉండొచ్చు. ముఖ్యంగా సంతకం, డబ్బు లేదా ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మే 22 తర్వాత మీకు అనుకూలమైన వార్త వినిపించే అవకాశముంది. కోర్టు కేసులు ఎదుర్కొంటున్న వారికి మంచి సూచనలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న పని ఇప్పుడు ముందుకు కదులుతుంది. కొంతమంది వృషభరాశివారికి పాత ఆస్తి ద్వారా అకస్మాత్తుగా లాభం కలిగే అవకాశముంది. కుటుంబ పెద్దల సహాయం కూడా లభిస్తుంది. ఇప్పటివరకు మీ మాటను పట్టించుకోనివారు ఇప్పుడు మీ అభిప్రాయాన్ని గౌరవించడం మొదలుపెడతారు. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న న్యాయం ఆలస్యంగా అయినా మీవైపు వస్తుంది. ఈ సమయంలో ముఖ్యమైన డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపడి ఎవ్వరినీ నమ్మకండి. మీకు సంబంధించిన పేపర్లన్నింటినీ ఒకసారి పరిశీలించండి. కొంతమంది వృషభరాశివారు కొత్త ఇల్లు కొనాలనే ఆలోచనలో ఉంటారు. వారిక్కూడా ఇప్పుడు శుభసూచనలు కనిపిస్తున్నాయి. ఇంటి మార్పు లేదా కొత్త స్థలం గురించి చర్చలు మొదలయ్యే అవకాశముంది. దేవుడు మీ కుటుంబానికి స్థిరత్వం ఇవ్వబోతున్న సమయం ఇది. ఇప్పటివరకు మీరు పడిన కష్టం త్వరలో ఫలితమివ్వబోతోంది. ఆధ్యాత్మికంగా కూడా వృషభరాశివారి జీవితంలో గొప్ప మార్పు కనిపిస్తోంది. గతంలో మీరు దేవుడిని చాలా నమ్మినా కొన్నిసార్లు ఎందుకు నా జీవితంలో ఇన్ని పరీక్షలు అని అనుకున్నారు.
కాని ఇప్పుడు దేవుడు మీకు దగ్గరవుతున్న సమయం వచ్చింది. మే 23 తర్వాత మీలో ఒక ఆధ్యాత్మిక మార్పు మొదలవుతుంది. మీరు దేవాలయాలకు వెళ్లాలని అనిపిస్తుంది. సాయిబాబా పేరు ఎక్కువగా వినిపించవచ్చు. గురువారం రోజు అకస్మాత్తుగా సాయిబాబా ఫోటో కనిపించడం లేదా ఎవరో ఆయన గురించి మాట్లాడడం ఒక దైవ సంకేతం. మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన బాధలకు ముగింపు దశ దగ్గర పడుతోంది. మీరు ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్న ప్రతి రాత్రిని దేవుడు చూశాడు. మీ మనసులోని నిశ్శబ్ద బాధ ఆయనకు తెలుసు. అందుకే ఇప్పుడు మీకు మానసిక ప్రశాంతత ఇవ్వబోతున్నాడు. కొంతమంది వృషభరాశివారు ఈ సమయంలో ఉపవాసం లేదా ప్రార్థన చెయ్యాలని అనుకుంటారు. అది మీ జీవితానికి చాలా మంచిది. ఇంట్లో ఉదయం లేదా సాయంత్రం దీపం వెలిగించడం ద్వారా నెగటివ్ శక్తి తగ్గుతుంది. ముఖ్యంగా గురువారం రోజు పసుపు పూలతో సాయిబాబాను ప్రార్థించడం మీకు శుభ ఫలితాలనిస్తుంది. మీరు గతంలో కోల్పోయిన నమ్మకాన్ని ఇప్పుడు మళ్లీ పొందబోతున్నారు. దేవుడిపై విశ్వాసం పెంచుకుంటే మీ జీవితంలో అనేక అద్భుతాలు జరుగుతాయి. మీకు అడ్డుగా నిలిచిన సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీరు ఇప్పుడు కేవలం భౌతికంగా మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా బలపడబోతున్నారు. గతజన్మ కర్మ ప్రభావం కూడా ఇప్పుడు తగ్గిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వృషభరాశివారు గత కొంతకాలంగా అనుభవించిన బాధలు సాధారణం కాదు. మీరు ఎవరికీ చెడు చేయకపోయినా అనవసర సమస్యలు ఎదురయ్యాయి. దగ్గరివాళ్లనుంచే మోసాలు, ప్రేమలో బాధలు, ఆర్థిక కష్టాలు, మానసిక ఒత్తిడి ఇలా ఎన్నో పరీక్షలు వచ్చాయి. కొన్నిసార్లు నా జీవితం ఎందుకిలా ఉంది అని దేవుణ్ణి కూడా ప్రశ్నించారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవి గతజన్మ కర్మ ప్రభావాల వల్ల కూడా రావచ్చు. ఇప్పుడు ఆ కర్మ ప్రభావం తగ్గడం మొదలవుతోంది. మే 24 తర్వాత మీ జీవితంలో ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. చాలా కాలంగా మూసుకుపోయిన అదృష్టద్వారం మళ్లీ తెరుచుకునే సూచనలున్నాయి. మీరు పడిన ప్రతి కన్నీటి చుక్కకు ఇప్పుడు దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. కొంతమంది వృషభరాశివారు గతంలో చేసిన మంచి పనుల ఫలితాన్ని ఇప్పుడు పొందబోతున్నారు. మీరు ఎవరికైనా సహాయం చేసి మరచిపోయి ఉండవచ్చు. కానీ విశ్వం ఆ మంచిని ఎప్పుడూ మరచిపోదు. ఇప్పుడు అదే పుణ్యం మీకు రక్షణగా నిలుస్తుంది. మీ జీవితంలోకి మంచి మనుషులు రావడం మొదలవుతుంది. మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు దగ్గరవుతారు. ఇప్పటివరకు ఒంటరిగా పోరాడిన మీరు ఇప్పుడు మద్దతు పొందడం ప్రారంభమవుతుంది. అయితే ఈ సమయంలో అహంకారం వద్దు. దేవుడిచ్చిన అవకాశాన్ని వినయంతో స్వీకరించాలి. మీ విజయాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపడే పరిస్థితి వస్తుంది. గతంలో మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్లే ఇప్పుడు మీ గురించి మంచి మాటలు మాట్లాడతారు. ఈ సమయంలో మీరు చేసే ప్రతి మంచి పని భవిష్యత్తులో పెద్ద ఆశీర్వాదంగా మారుతుంది. మీ జీవితంలో కొత్త ప్రారంభం ఇప్పుడు చాలా దగ్గరగా ఉంది. వృషభరాశివారికి ఈ సమయంలో తల్లి ఆశీర్వాదం చాలా గొప్ప రక్షణగా నిలవబోతోంది. గత కొంతకాలంగా మీరు ఎన్నో మానసిక సమస్యలను ఎదుర్కొన్నారు. ఎవరూ అర్థం చేసుకోలేని బాధలను మీలోనే దాచుకున్నారు. కాని ఈ సమయంలో మీ తల్లి లేదా తల్లి సమానమైన వ్యక్తి మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు. వారు చెప్పే ఒక్క మాట మీ జీవిత దిశను మార్చే అవకాశం ఉంది. కొంతమంది వృషభరాశివారు తల్లితో దూరంగా ఉంటున్నారు. ఉద్యోగం, పరిస్థితులు లేదా అపార్థాల వల్ల ఆ దూరం పెరిగింది. ఇప్పుడు మళ్లీ దగ్గరయ్యే సమయం వచ్చింది. మీ తల్లి మనసులో మీ గురించి ఉన్న ఆందోళన నిజమే. ఆమె ప్రార్థనలు మీకు రక్షణగా నిలుస్తున్నాయి. మీరు ఎక్కడ ఉన్నా తల్లి ఆశీర్వాదం ఉంటే పెద్ద ప్రమాదాలు కూడా తప్పించుకోవచ్చు. మే 21 నుంచి 24 మధ్యలో తల్లి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం కనిపిస్తోంది. ఆమెతో కాస్త ఎక్కువ సమయం గడపండి. ఆమె చెప్పే మాటలను తేలికగా తీసుకోకండి. ఎందుకంటే ఈ సమయంలో ఆమె ద్వారా దేవుడు మీకు సంకేతాలిస్తున్నాడు. కొంతమంది వృషభరాశివారు చిన్నప్పుడు ఎదుర్కొన్న కష్టాలను మళ్లీ గుర్తుచేసుకుంటారు. ఆ బాధల మధ్య కూడా మీ తల్లి మీకోసం ఎంత త్యాగం చేసిందో ఇప్పుడు అర్థమవుతుంది. మీ జీవితంలో మీరు ఎంత ఎదిగినా తల్లిదండ్రుల ఆశీర్వాదం లేకపోతే మనశ్శాంతి ఉండదు. అందుకే ఈ సమయంలో వారిని గౌరవించాలి. ఇంట్లో పెద్దవారికి సేవ చెయ్యాలి. మీరు చేసే ఈ చిన్న పనులు భవిష్యత్తులో పెద్ద పుణ్యంగా మారతాయి. మీ అదృష్టం పెరగడానికి తల్లి దీవెనలు ప్రధాన కారణమవుతాయి. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మంచి రోజులు ఇప్పుడు దగ్గరపడుతున్నాయి. రాత్రి సమయంలో వృషభరాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మే 23 రాత్రి కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో అన్నెసెసరీ బయట తిరగడం మంచిది కాదు. వాహనం నడిపేటప్పుడు పూర్తిగా జాగ్రత్త అవసరం. కొంతమంది వృషభరాశివారు గత కొంతకాలంగా నిద్రలేమితో బాధపడుతున్నారు. రాత్రివేళల్లో ఆలోచనలు ఎక్కువవుతున్నాయి. గతంలో జరిగిన సంఘటనలు మళ్లీ గుర్తొచ్చి మానసికంగా అలసిపోతున్నారు. ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
అందుకే రాత్రి సమయంలో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. నిద్రకు ముందు దేవుణ్ణి ప్రార్థించడం మంచిది. సాయిబాబా నామస్మరణ చేస్తే మీ మనసులోని భయం తగ్గుతుంది. కొంతమందికి రాత్రి సమయంలో విచిత్రమైన కలలు రావచ్చు. ఆ కలల్లో నీరు, చీకటి, పాత ఇల్లు లేదా దేవాలయం కనిపించే అవకాశం ఉంది. ఇవి సాధారణ కలలు కాదు, మీ జీవితంలో మార్పు రాబోతోందనే సంకేతాలు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మీకు ముందుగానే జాగ్రత్త చెబుతున్నాడు. ఈ సమయంలో మీ సీక్రెట్స్ అందరికీ చెప్పకండి. ముఖ్యంగా రాత్రివేళల్లో ఎవరితోనైనా అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ వద్దు. ఎందుకంటే చిన్న గొడవ కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. మీరు శాంతంగా ఉంటే పెద్ద సమస్యలు కూడా తప్పించుకోవచ్చు. ఈ సమయంలో మౌనం మీకు రక్షణగా ఉంటుంది. కొంతమంది వృషభరాశివారు ఒంటరిగా ఉండాలని ఎక్కువగా అనిపించుకోవచ్చు. అది కూడా మీ మనసు విశ్రాంతి కోరుకుంటోందనే సంకేతం. మీపై ఉన్న ఒత్తిడి ఇప్పుడు క్రమంగా తగ్గిపోతుంది. కానీ మీరు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్న సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి సాధారణ పరిచయం కాదు, మీ జీవితాన్ని మార్చే స్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటివరకు మీరు ఎంతో మందిని కలిశారు, కానీ ఈ వ్యక్తి మీ మనసును పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తిగా మారవచ్చు. మొదట ఈ పరిచయం చిన్నగా మొదలవుతుంది. ఒక ఫోన్ కాల్, మెసేజ్ లేదా అనుకోని మీటింగ్ ద్వారా ఈ పరిచయం మొదలయ్యే అవకాశం ఉంది. కొంతమంది వృషభరాశివారికి ఈ వ్యక్తి ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు. మరికొంతమందికి ప్రేమ సంబంధంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు గతంలో ఎదుర్కొన్న బాధలను అర్థం చేసుకుని మీకు మానసిక బలమిచ్చే వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి కొత్త వ్యక్తిని వెంటనే నమ్మడం మంచిది కాదు. కానీ ఈ వ్యక్తిలో ఒక నిజాయితీ కనిపిస్తుంది. మీరు చాలా రోజుల తర్వాత మళ్లీ నవ్వే పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది వృషభరాశివారు ఈ సమయంలో జీవితంలో కొత్త పార్ట్నర్షిప్ మొదలుపెట్టే అవకాశం ఉంది. అది బిజినెస్ కావచ్చు లేదా పర్సనల్ లైఫ్ కావచ్చు. ఈ వ్యక్తి వల్ల మీ ఆలోచనా విధానం మారుతుంది. మీరు ఇప్పటివరకు చూసిన చీకటిలో కూడా ఆశ కనిపించడం మొదలవుతుంది. దేవుడు మీ జీవితంలో సరైన వ్యక్తిని సరైన సమయంలో పంపిస్తున్నాడు. మీరు గతంలో అనుభవించిన మోసాలు ఇప్పుడు మీకు ఒక పాఠంగా మారతాయి. అందుకే ఈసారి మీరు మరింత మెచ్యూర్గా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ కొత్త పరిచయం భవిష్యత్తులో మీ అదృష్టాన్ని పెంచే అవకాశం ఉంది. వృషభరాశివారికి ఈ సమయంలో తమలో దాగి ఉన్న శక్తి బయటపడబోతోంది. ఇప్పటివరకు మీరు మీ విలువను పూర్తిగా గుర్తించలేదు. ఎప్పుడూ ఇతరుల కోసం ఆలోచించారు. కుటుంబం కోసం, స్నేహితుల కోసం, ప్రేమ కోసం మీ ఆనందాన్ని త్యాగం చేశారు. కానీ ఇప్పుడు మీ జీవితం మీకు ఒక కొత్త పాఠం నేర్పబోతోంది. నువ్వు కూడా ముఖ్యమే అనే నిజం మీకు అర్థమవుతుంది. గతంలో మీరు ఎదుర్కొన్న బాధలు మిమ్మల్ని బలహీనులను చెయ్యలేదు. అవే ఇప్పుడు మిమ్మల్ని చాలా బలమైన వ్యక్తిగా మార్చబోతున్నాయి. కొంతమంది వృషభరాశివారు ఈ సమయంలో కొత్త పని మొదలుపెట్టాలని అనుకుంటారు. మీలో ఎన్నాళ్లుగా దాగి ఉన్న టాలెంట్ బయటకు వచ్చే అవకాశం ఉంది. మీరు చేసే పని ద్వారా ఇతరులు ఇన్స్పైర్ అవుతారు. ఇప్పటివరకు మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్లే ఇప్పుడు మిమ్మల్ని గౌరవించడం మొదలుపెడతారు. మీరు మౌనంగా చేసిన పోరాటం ఇప్పుడు ఫలితం ఇవ్వబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు భయాన్ని పూర్తిగా వదిలేయాలి. ఎందుకంటే మీ భవిష్యత్తు చాలా గొప్పగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు మీ మనసును నమ్మితే అసాధ్యమనుకున్న పనులు కూడా సాధ్యమవుతాయి. కొంతమంది వృషభరాశివారు ఆధ్యాత్మికంగా కూడా చాలా బలపడతారు. మీలో ఒక విచిత్రమైన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నేను చేయగలను అనే భావన మళ్లీ పుట్టుకొస్తుంది. అదే మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు. మీరు ఇప్పటివరకు చీకటిలో నడిచారు. ఇప్పుడు మీ జీవితంలో వెలుగు మొదలవుతోంది. ఈ 4 రోజులు వృషభరాశివారికి ఒక టర్నింగ్ పాయింట్లా మారబోతున్నాయి. మీరు ఇప్పటివరకు పడిన ప్రతి కన్నీటి చుక్కకు ఇప్పుడు సమాధానం దొరికే సమయం వచ్చింది. చాలా కాలంగా మీ మనసులో ఒక భయం ఉంది. నా జీవితం ఎప్పుడు మారుతుంది అనే సందేహం మిమ్మల్ని వెంటాడుతోంది. కాని ఇప్పుడు దేవుడు మీకు ఒక చివరి సందేశం ఇస్తున్నాడు. ఇకపై భయపడకండి. మీరు ఒంటరిగా లేరు. మీ కష్టం, మీ బాధ, మీ నిశ్శబ్ద పోరాటం అన్నీ దేవుడికి తెలుసు. మే 21, 22, 23, 24 తేదీలు మీ జీవితంలో పెద్ద మార్పులకు కారణమవుతాయి. ఈ సమయంలో కోపం తగ్గించాలి. ఎవరినీ అవమానించకండి. ముఖ్యంగా మీకు సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు. మీరు చేసే ప్రతి మంచి పని ఇప్పుడు పుణ్యంగా మారుతుంది. గురువారం రోజు పసుపు దానం చేయడం చాలా మంచిది. ఆవులకు ఆహారం పెట్టండి. పేదవారికి సహాయం చేయండి. ఈ చిన్న పనులు మీ అదృష్టాన్ని మరింత పెంచుతాయి. కొంతమంది వృషభరాశివారు ఈ సమయంలో జీవితంలో చాలా పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చవచ్చు.
అందుకే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. దేవుణ్ణి ప్రార్థించి ముందుకు వెళ్ళండి. మీ జీవితంలో ఇప్పటివరకు ఆగిపోయిన అదృష్టం ఇప్పుడు కదలడం మొదలవుతోంది. మీరు గతంలో ఎంత బాధపడ్డారో భవిష్యత్తులో అంత ఆనందం పొందబోతున్నారు. మీ మనసులోని చీకటి ఇప్పుడు తొలగిపోతోంది. సాయిబాబా ఆశీర్వాదం మీపై బలంగా ఉంది. మీరు నమ్మకాన్ని కోల్పోకపోతే మీ జీవితంలో అద్భుతాలు తప్పకుండా జరుగుతాయి.